హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ గౌడ్ జాబ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ షెడ్యూల్స్ గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. మౌలిక రాజ్యాంగంలో అంటే 1950లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. తర్వాత కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మిగతా షెడ్యూల్స్ని యాడ్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. సెకండ్ షెడ్యూల్ జీతభత్యాలు, శాలరీస్. థర్డ్ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం, ఓత్. 4వ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్స్ కేటాయింపు. 5వ షెడ్యూల్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రాంతాల పరిపాలన. మరియు 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన అంటే ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత అరుణాచల్, అస్సాం లేదు, గుర్తుంచుకోండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. తర్వాత 7వ షెడ్యూల్ వచ్చేసి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన. 8వ షెడ్యూల్ వచ్చేసి అధికారిక భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్. 1950లో మౌలిక రాజ్యాంగంలో 14 భాషలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు 22కు చేర్చడం జరిగింది. తర్వాత 9వ షెడ్యూల్ భూపరిమితి చట్టాలు రద్దు. అంటే ఇది భూ వివాదాలకు రిలేటెడ్ అని గుర్తుంచుకోండి. భూమికి సంబంధించి ఏదొచ్చినా అది 9th షెడ్యూల్. తర్వాత 10th షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ 2023 ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. తర్వాత 11వ షెడ్యూల్ పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ సిస్టమ్. తర్వాత 12వ షెడ్యూల్ మున్సిపాలిటీస్. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీస్ సంబంధించింది. ఈ 8 షెడ్యూళ్ళు మౌలిక రాజ్యాంగంలో ఉంటే 9, 10, 11 మరియు 12వ షెడ్యూల్స్ను కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలోకి చేర్చారు. 9వ షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951లో చేర్చారు. అదేంటి? భూపరిమితి చట్టాలు మరియు రద్దు సంబంధించింది 9వ షెడ్యూలు, 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. తర్వాత 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల చట్టం. దాన్ని 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో చేర్చారు. తర్వాత 11వ షెడ్యూలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. తర్వాత 12వ షెడ్యూల్ లాస్ట్ షెడ్యూలు మున్సిపాలిటీస్ని 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. పంచాయతీ వ్యవస్థ మరియు మున్సిపాలిటీలను 1992లో చేర్చారు. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది 243 ఆర్టికల్ కిందికి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన షెడ్యూల్స్. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.